భారతదేశానికి 1947లో స్వతంత్రం వస్తే జానపల శ్రీనివాస్ అనేటువంటి దళిత యువకుడు 1947 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గిపోవడం జరిగింది. ఆయనకి 1947 రోజుల తర్వాత బెయిల్ రావడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల్ని ఈరోజు అతను వాడుకోవటం వల్ల ఈరోజు బెయిల్ రావడం జరిగింది. అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా. అతని పేరు జానపల్లి శ్రీనివాస్. మీకు కోడికత్తి సీఎం అని ముఖ్యమంత్రిని సంబోధించుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక దళితుడిగా, సాటి దళిత యువకుడుగా నేను మా దళిత యువకుడు జానపల్లి శ్రీనివాస్ అనే మీరు సంబోధించండి. కోడికత్తి శ్రీను అనేది అనొద్దని నేను మీకు అప్పీల్ చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో బాధితులు ఉన్నారో, అంటే లెక్కలు కూడా చెప్పడానికి అందట్లా అంతమంది బాధితులు ఉన్నారు, వారందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లే. శ్రీకాకుళం నుంచి చూసుకుంటే చిత్తూరు వరకు, ఇటు రాయలసీమ ప్రాంతంలో కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి నా దళిత బాధితులు రేపు నీకు స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారు. ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్రంలో దళితులు నిన్ను దించడానికి సిద్ధంగా ఉన్నారు. జై భీమ్.